ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి ప్రతి ఒక్కరు వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో అనేక మేలులతో నింపాలని మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసుప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి దేవా మీరే సహాయము దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనము. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు ఏమని, దేవుడు నాకు తోడుగా లేడు, నా సమస్యలు పోవట్లేవు, నా బంధకాలు పోవట్లేవు. చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తానికి వెళ్తున్నారు, రాస్తున్న వారు ఏమనుకుంటారంటే నా సమస్య పోవట్లేదు, నా బంధకాలు తొలగిపోవట్లేవు, నా జీవితం ఇలానే ఉంది, నా సమస్య ఇలా ఉంది అని చెప్పేసి బాధపడతా ఉంటారు కదండి. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలన్నీ తొలగించబోతున్నాడు. మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఈ రోజు దేవుడు నాకు తోడుగా లేడు, నా సమస్యలు పోవట్లేవు, నా బంధకాలు ఇలానే ఉన్నాయి, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నాకు ఎవరు తోడు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడిని అని నువ్వు అనుకుంటున్నావా? హల్లెలూయా. ఈ రోజు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటా అంటున్నా. హల్లెలూయా. చూడండి, మోషేకు ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడంటే, ప్రతి విషయంలో నడిపించిండు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు అండగా ఉండి తనను కాపాడిండండి. హల్లెలూయా. తను ఏది చేయాలనుకున్నా చూడండి, మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నీ సమస్యను 2 పాయలుగా చేయబోతున్నాడండి. హల్లెలూయా. మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. మోషేకు చేసిన కార్యం నీకు చేయబోతున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నాడో దేవుడు మీకు తోడే ఉన్నాడు. మోషేకు తోడే ఉన్న దేవుడు మీకు కూడా ఈ రోజు తోడే ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు ఈ రోజు మీకు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో దేవుడు అనేక మేలులు జరిగించాలని, అనేక ఆశ్చర్యాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలు తొలగించాలని ప్రార్థిస్తా. కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో యేసుప్రభా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడునుగా యేసుప్రభా. నేను ఈ రోజు మోషేకు తోడే ఉన్నట్లు ప్రతి కుటుంబానికి తోడే ఉంటా అన్న యేసయ్యా. నిజంగా మోషే ప్రార్థన చేస్తే 2 సముద్రాలు దేవా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు యేసుప్రభా. నైనా దేవా, ఈ రోజు ఎంతమంది అయితే సముద్రం లాగా అడ్డుపడుతున్నాయేమో, వాళ్ళకి సమస్యలు, బంధకాలు, రోగాలు, అప్పులు అన్ని వెంట పడుతూ ఉన్నాయేమో యేసయ్యా. 2 పాయలుగా చేసే దేవుడు యేసుప్రభా. ఆ సమస్య నుంచి విడిపించే దేవుడు యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి యేసుప్రభా. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి. సంవత్సరం అంతా వారు బ్లెస్ చేయండి యేసుప్రభా. ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతం, ఆచరణ మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి యేసయ్యా. మేలుతో నింపండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించి అద్భుతం, ఆచరణ మేలు జరిగించండి యేసయ్యా. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించి సహాయము దయచేయండి, అద్భుతం జరిగించండి, ఆచరణ జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. ఈ రోజు ఎంతమంది అయితే గర్భఫలం లేక, జాబ్స్ లేక నేను బాధపడుతున్న వారి జీవితానికి గొప్ప అద్భుతం వాళ్ళు చూడును గాక యేసుప్రభా. నైనా సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకొని కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. తాగుడుకు, వ్యసనాలకు బానిసైన వారిని జ్ఞాపకం చేసుకొని, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రిపేర్ అవుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని మంచి మార్క్స్తో పాస్ కావాలి యేసుప్రభా. మీరే కార్యం చిన్ని పరలోక జ్ఞానం వారికి దయచేయండి యేసయ్యా. ఐసీయూ ఉన్న వారిని స్వస్థపరచండి యేసుప్రభా. దేవ, ప్రతి ప్రాబ్లం, ప్రతి వేదన, ప్రతి శోధన తప్పించండి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతం, ఆచరణ మేలు జరిగించి వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చి వారి హృదయంలో అనుకున్నవన్నీ నెరవేర్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.